అల్లూరు జిల్లాలో తీరని డోలి కష్టాలు నేటికి అల్లూరి మన్యంలోని పలు మారుమూల గ్రామాలకు విద్య, వైద్యం, రహదారులు, త్రాగునీరు అందరి ద్రాక్షగానే ఉన్నాయి. అల్లూరి జిల్లాలో తీరని డోలి కష్టాలు నేటికి అల్లూరి మన్యంలోని పలు మారుమూల గ్రామాలకి విద్య, వైద్యం, రహదారులు, త్రాగునీరు అందని ద్రాక్షగానే ఉన్నాయి. మన్యం మారుమూల గ్రామాలకి సరైన రహదారి సౌకర్యం లేక గర్భిణీలను, రోగులను, వృద్ధుల్ని ఆసుపత్రికి తరలించాలన్నా, ఆసుపత్రిలో మృతి చెందిన రోగుల మృతదేహాల్ని స్వగ్రామానికి తరలించాలన్న డోలి మోతలే శరణ్యం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుని డౌనూరు పిహెచ్సికి తరలించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి నేటికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగిని కొండలు, గుట్టలు ఎక్కుతూ, కొండలు, వాగులు దాటుతూ అతి కష్టం మీద పిహెచ్సికి తరలించారు. తమ కష్టాల్ని పలుమార్లు అధికారులకు, పాలకులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి తమ గ్రామానికి రహదారి, త్రాగునీటి సౌకర్యంతో పాటు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్ద సిందేరి రాంబాబు గ్రామస్తుల్ని కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలివరము పంచాయతీ తాటిబంద గ్రామం నుండి ఇక రోజున బాబు బాగాలేదండి, డౌన్ టు పిహెచ్కి తరలిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని గమనించి అధికారుల దృష్టికి, పెద్దల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తారని, అలాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ వీడియోను తీసుకెళ్తారని. ఆ గ్రామంలో రోడ్డు లేదు, మంచినీరు లేవండి, ఏ హాస్పిటల్ లేదు, ఏ ఒక్క అంగన్వాడీ లేదు, ఏ అధికారులు ఏరడానికి రహదారి లేదండి. ఈ యొక్క పేద ప్రజలు, గిరిజన టీటీజీ ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలని, తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని, అలాగే మంచినీరు కూడా మంజూరు చేయాలని, ఆ గ్రామంలో ఇసుక బిల్డింగ్ కూడా మంజూరు చేయాలని మీకు అందరికీ కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న వారికి మేము నమస్కారం చేస్తూ, మేము ఈ వీడియోను మీ దృష్టికి తెలియపరుస్తూ ఉన్నాము. మీరు అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి ఈ యొక్క వీడియోను తీసుకెళ్తారని మేము ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలను మేము ముగించుకుంటున్నాము. ఈ యొక్క పేషెంట్ను డౌన్ టు పిహెచ్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఈ వీడియోను షేర్ చేస్తారని మేము మీకు తెలియపరుస్తూ ఈ మాటలను ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.